నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. మద్యం కుంభకోణం కేసు అంటే వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు తిరిగి ఇప్పుడు చివరాఖరికి జగన్ చుట్టుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మద్యం కుంభకోణం కేసులో అంతిమ లబ్ధిదారు ఎవరు, అంటే ఈ మొత్తం డబ్బు ఎవరికి చెందింది, ఎలా వెళ్ళింది, అసలు ఎవరు లాభపడ్డారు ఈ మొత్తం కుంభకోణంలో అనేది సిట్ ప్రధానంగా దృష్టి సారించింది. A1 అంటే ఇప్పటి వరకు ఈ మద్యం కుంభకోణం కేసులో 30 మంది నిందితుల వరకు చేర్చారు, ఇంకా చేరుస్తూనే ఉన్నారు. అంటే అవసరం మేరకు జాబితా వచ్చిన మేరకు వాళ్ళని చేరుస్తున్నారు. ఫస్ట్ A1 రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి ఇప్పుడు తాజాగా అరెస్ట్ చేసిన గోవిందప్ప వరకు మొత్తం అందరూ కూడా సిట్ ముందు చెప్పేది ఒకటే: మేము లాభపడలేదు, ఈ డబ్బులో రూపాయి కూడా మేము తీసుకోలేదు, అడపాదడపా మాకేమైనా అందిందేమో కానీ అంతిమ లబ్ధిదారికే ఈ మొత్తం సొమ్ము వెళ్ళింది అనేది అన్ని రకాలుగాను విచారిస్తున్నారు. సో దీంట్లో తాజాగా ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇన్వాల్వ్ అయింది. సో ఈ డబ్బు వివిధ మార్గాల్లో, హవాలా మార్గాల్లో వివిధ ప్రాంతాలకు వెళ్ళి మళ్ళీ అంతిమ లబ్ధిదారు ఖాతాలోకి వచ్చింది. అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది ఇప్పుడు ప్రధానమైన దృష్టి. ఈ మొత్తం కేసులో కూడా అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది ప్రధానమైన దృష్టి. ఈ అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది మనం పేరు చెప్పక్కర్లేదు. సో గత వైసీపీ హయాంలో పూర్తి స్థాయిలో మొత్తం అన్నీ చూసుకున్న జగనే అంతిమ లబ్ధిదారు అనేది అందరికీ తెలిసిన విషయమే. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఛార్జ్ షీట్ రెడీ అవుతుంది. మొత్తం డబ్బు వెళ్ళిన మార్గాలు, అంతిమ లబ్ధిదారికి ఎలా చేరాయి, ఏ అకౌంట్లో చేరాయి అనేది ప్రధానంగా దృష్టి పెట్టారు. దీంతో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అవడంతో ఇప్పుడు మొత్తం లెక్కలు రాబోతుంది. అంటే సిట్కి కొన్ని పరిమిత అధికారాలు ఉంటాయి. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దీని మీద దృష్టి పెట్టిందంటే మొత్తం ఆ లావాదేవీలు ఎటు నుంచి వెళ్ళి, ఏ కంపెనీలోకి వెళ్ళి, ఆ కంపెనీ నుంచి మళ్ళీ నల్లధనం కాస్త తెల్లగా మారి ఎలా వచ్చింది, ఎవరికి లబ్ధి చేకూరింది అనేది అయితే ప్రధానంగా దృష్టి పెట్టారు. సో ఈ మొత్తం కుంభకోణం అంటే ప్రతి కేసు మీద, అంటే ప్రతి మద్యం కేసు మీద కూడా తయారీదారుల దగ్గర నుంచి సుమారుగా 150 రూపాయల వరకు ప్రతి కేసు మీద 150 రూపాయల వరకు లంచం రూపేనా లేకపోతే ఇతరత్ర రూపేనా తీసుకొని వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చారు. ఇవి ఎక్కువ డబ్బులు ఎవరిస్తే వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చారు. సో ఇది ప్రధానమైన కేసు. దీనికి సంబంధించి 3,500 కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగింది అనేది ప్రాథమిక అంచనా. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వైసీపీ హయాంలో అంతా ట్రాన్సాక్షన్స్ అంతా కూడా నల్లధనం రూపంలో జరిగింది. అంటే ప్రజల డబ్బుని డబ్బు రూపంలో, అంటే నగదు రూపంలో తీసుకున్నారు. ఎక్కడా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరగలేదు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిగితే ఖచ్చితంగా దీని యొక్క పూర్తి స్వరూపం బయటకు వచ్చేస్తుంది, ఎన్ని కోట్ల మేర ఎంత పక్కదారు పట్టిందని. కానీ ఇది మొత్తం కూడా ప్రజల దగ్గర నుంచి నగదు రూపేణా తీసుకున్న డబ్బు కాబట్టి దీనిని ఎలా మళ్ళీ వైట్ రూపంలో చేశారు, దాన్ని మళ్ళీ ఎలా తెచ్చుకున్నారు. సో ఒక్కొక్క కంపెనీ దానికి భాగోతం ఏంటి, ఎన్నెన్ని కేసులు తీసుకున్నారు, ఆ కేసులకు తాలూకా ఎంత అవినీతి సొమ్ము ఇచ్చారు అనేది పూర్తి స్థాయిలో అయితే ప్రాథమికంగా ఇప్పుడు 3,500 కోట్లు వచ్చింది. దీనిలో ఇంకా పలు మార్గాల ద్వారా అవినీతి జరిగిందని తెలిసింది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో జగన్ ద్వారా వీళ్ళందరూ విడిపోయి ఒక మాఫియాగా ఏర్పడి మిథున్ రెడ్డి కానీ, రాజ్ కసిరెడ్డి కానీ, విజయసాయి రెడ్డి కానీ, లేకపోతే ఇతరత్ర ఈ గోవిందప్ప కానీ, వీళ్ళందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి ఈ డిస్టిలరీస్కి ఆర్డర్లు ఇవ్వడం కానీ, మీ దగ్గర నుంచి ఎంత మొత్తం రావాలి ప్రతి నెల, ఈ మొత్తం తాలూకా సెటిల్మెంట్ చేయడం, ఈ సెటిల్మెంట్ డబ్బుని అంతిమ లబ్ధిదారుకు పంపించడం, ఇదంతా కూడా వీళ్ళు ఒక క్వార్టరీగా మారి పనిచేసినప్పటికీ కూడా చివరిగా లాభం పొందింది జగన్. కాబట్టి ఇప్పుడు జగన్ మీద అంటే జగన్ మీద పూర్తి స్థాయిలో ఈ మద్యం గన్ అయితే పేలనుంది అని అయితే అర్థమవుతుంది మెల్లమెల్లగా. సో ఈ అంతిమ లబ్ధిదారుని ఎప్పుడు ప్రధానంగా ఈ కేసులోకి తీసుకురాబోతున్నారు, ఆయన ఎంత లాభం పొందాడు ఈ మద్యం కుంభకోణంలో, ఇది ప్రాథమికమే అని చెప్తున్నారు. ఇంకా ఇతరత్ర మార్గాల్లో కూడా అవినీతి జరిగిందని చెప్తున్నారు. సో ఆ విషయాలను కూడా ఈ కేసుకు అటాచ్ చేస్తారా, చేయరా, ఒకవేళ అంతిమ లబ్ధిదారు మీద ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారో ప్రజలకు ఎలాంటి సమాధానం చెప్తారు, మళ్ళీ జగన్ తన జన్మస్థానానికి, అంటే 16 నెలలు ఉన్న తన జన్మస్థానానికి మళ్ళీ వెళ్ళబోతున్నారా అనేది అయితే వైసీపీ కార్యకర్తలోనే ఊహాగానాలు ఉన్నాయి. సో జగన్ తర్వాత గతంలో అయితే షర్మిల పార్టీని తన భుజాల మీద మోసారు. ఇప్పుడు ఆవిడ భుజాల మీద మోయడానికి కాదు, అసలు కనీసం కన్నెత్తి చూడడానికి కూడా సాహసించే పరిస్థితి లేదు. జగన్ తర్వాత మళ్ళీ భారతి గారు వస్తారా, లేకపోతే కొత్త వ్యక్తిని అవినాష్ రెడ్డిని కానీ ఇంకా ఫర్దర్గా ఇంకెవరన్నా తీసుకువస్తారా అనేది చూడాలి. సో ఈ విషయంలో జగన్ కూడా కాస్త క్లారిటీ వచ్చినట్లయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వరుస సమావేశాలు పెట్టడం, ఈసారి నేను పాదయాత్రలు చేస్తాను, ఇంకా కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కూడా కాలేదు, అప్పుడు నేను 2027 నుంచి పాదయాత్రలు మొదలు పెడతాను, ఈసారి 5,000 కిలోమీటర్లు చేస్తాను, మీ అందరూ నా దగ్గర ఉండండి,
నన్ను కాపాడుకోండి అని చెప్తున్నారు. సో జగన్ కూడా కొంచెం హింట్ వచ్చినట్టయితే నాకు అనిపిస్తుంది. వరుస సమావేశాలు పెట్టడం, ప్రతిసారి నాకు రక్షణగా ఉండండి, నాతోనే ఉండండి అని జగన్ చెప్పడంతో ఈ కేసులో ఖచ్చితంగా జగన్ ఇన్వాల్వ్మెంట్ కానీ జగన్ మళ్ళీ తీసుకురావడం కానీ ఖచ్చితంగా జరుగుతుందని వైసీపీ శ్రేణులకి జగన్ కూడా తెలుసు అనేది నా అభిప్రాయం. సో ఈ కేసులో ఈడీ అలాగే సిట్టు రెండు కూడా ఎలా సమన్వయంతో ముందుకు వెళ్తాయి, ఎలా కేసును ఫ్రేమ్ చేస్తాయి, ఈ కేసులోకి అంతిమ లబ్ధిదారైన జగన్ ఎలా తీసుకురాబోతున్నాయి, ఒకవేళ తీసుకొచ్చిన తర్వాత అరెస్ట్ ఉంటుందా లేకపోతే ఇంకో ఇతరత్ర మార్గంలో విచారణ ఉంటుందా, ఇవన్నీ కూడా ఫ్యూచర్లో కాలం చెప్పబోతుంది. సో ఈ మద్యం కుంభకోణం గన్ అయితే ఇప్పుడు ఖచ్చితంగా జగన్కి పాయింట్ బ్లాంక్ రేంజ్లో ఉందని అయితే ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ.